సో మీకు ఒక 16 అసైన్మెంట్స్ ఇచ్చాను, దాంట్లో మల్టిపుల్ డౌట్స్ ఉండొచ్చు. ఓకే, ఏది డౌట్ ఉంది మీకు? వాట్ ఈస్ ద క్వశ్చన్? ఓకే, ఇంకా టైం పడితే పట్టనివ్వండి, ప్రాబ్లం లేదు. యా చెప్పండి చెప్పండి. సార్ నేను 16 చేసాను. యాక్చువల్గా ఏంటంటే నాకు డౌట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టారు కదా సార్. అవునండి. దాంట్లోని వేరియబుల్ ఎక్స్ అని ఒక నెంబర్, వై అని ఒక నెంబర్ తీసుకున్నాం సార్, 2 నెంబర్స్. సో దాన్ని ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయితే ఇట్స్ డిసెండింగ్ ఆర్డర్ అని చూపించాలి, లేదంటే ఇట్స్ నాట్ డిసెండింగ్ ఆర్డర్ అని చూపించాలి. ఇదే నా క్వశ్చన్. కాదు, అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి వాటిని. ఓకే. 23 8 అని ఇస్తే 8 and 23 అని ప్రింట్ చేయాలి. 24 25 ఇస్తే 24 25 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అలాగే ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ అయిపోయింది. ఓకే, గుడ్, నైస్ అండి. ఓకే, చేయండి ఇంకా, ప్లీజ్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. అయితే ఒక కంటిన్యూషన్గా నేను ఒక పాయింట్ చెప్పాలి మీకు. లూప్స్. సో ఇప్పుడు స్ట్రైట్ అవే పాయింట్లోకి వచ్చేస్తున్నా నేను. ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్, ఇఫ్ అనే స్టేట్మెంట్లో ఒక కండిషన్ పెట్టినప్పుడు ఇది సాటిస్ఫై అయితే ఈ పర్టికులర్ బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాంటిది ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేయించాలి అని అనుకుంటే అప్పుడు వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ వైల్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వైల్ అండ్ కండిషన్, ఇప్పుడు ఇఫ్ తీసేసి నేను వైల్ పెట్టాను అంతే, అంతకు మించి ఏం చేయలేదు అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి, అంటే ఈ కండిషన్ మనకి ట్రూ రిటర్న్ చేసిన ప్రతిసారి ఇది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ console.log ఆఫ్ లాస్ట్ లైన్ అని ఇక్కడ రాశాను అనుకోండి. ఈ లాస్ట్ లైన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే ఇది అన్నిసార్లు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఒక 10 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ 10 సార్లు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు ఇది వెయిట్ చేస్తాను, అంటే ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. సో వెన్ యూ వాంట్ టు ఇటరేట్ ద వర్క్, iterate the block, we can make use of this while loop అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం, అంటే దీని బిహేవియర్ని అర్థం చేసుకుందాం. వైల్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మనకి మధ్యలో ఈ కండిషన్ మనకి ట్రూ ఇచ్చే ప్రతిసారి దాని కింద ఉన్న బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది. ఇప్పుడు జస్ట్ సింపుల్గా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నాం, ఎక్సలేటర్ రైస్ చేస్తున్నాము అని అంటే అది కంటిన్యూస్గా రైస్ అవుతూనే ఉంటుంది, అంటే కంటిన్యూస్గా మనకి పికప్ పెరుగుతూనే ఉంటుంది కదా. అదే మాదిరిగా ఇప్పుడు మనము ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, మనం కొద్దిగా రైస్ తగ్గిస్తాం. ఇప్పుడు మీరు రైస్లోనే ఉంచి బ్రేక్ అయ్యారు కదా, రైస్ తగ్గిస్తాం అంటే ఇప్పుడు అది ఎలాగైతే మీరు కంట్రోల్ చేసుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్కి టర్న్ అవ్వాలి, లెఫ్ట్కి టర్న్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ రైస్ని కూడా తగ్గిస్తారు, లేకపోతే అలాగే కొడితే జారి వెళ్ళిపోయి పక్కకు గుద్దుతారు. సో ద సేమ్ వే వైల్ లూప్ని కూడా మనము ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలాగా మనము దాని బిహేవియర్ ఏముంది, ఇప్పుడు ఇక్కడ ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ఇంకా సచ్చింది గొర్రె, ఇది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ లైన్కి ఎప్పటికీ రాదు ఇంకా అసలు. ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ 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 శ్రీలంకకి వెళ్ళిపోతుంది అది, అంటే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు ఎట్లా మరి దాన్ని ఎట్లాగా మనము కంట్రోల్ చేసుకుని మనం ఎట్లాగా చేయాలి అని అంటే, దానికి ఒక పద్ధతి ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాను, వేర్ వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని అన్నాను అనుకోండి, console.log ఆఫ్ ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ అని అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ మీన్ ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 9 times. 10 times. No. 10 times 9 times 8 times 8. 11 కాదా? 11 సార్. 11 అంటారా?
అన్ని తప్పులే. ఓకే చూడండి. సో ఇప్పుడు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, సాటిస్ఫై అయిపోయి ఇది ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఈ కండిషన్ చెక్ అవుతుంది అనమాట. కండిషన్ చెక్ అయ్యేటప్పుడు x లో ఉన్న వాల్యూ ఎంత? 1 కదా. 2 ఎక్కడైంది? 2 ఎవరు 2 చేశారు? ఈయన వచ్చి ఏమన్నా చేశాడే ఏంది? పక్కన ఉన్న ఆయన వచ్చి 2 గా అని అన్నాడేమి? x లో ఇంకా 1 ఉందిగా. సో 1 ఈజ్ అగైన్ లెస్ దెన్ 10, కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వక ముందు చెక్ చేసుకుంటుంది కండిషన్. అప్పుడు x వాల్యూ ఎంత? 1. అరే 2 సార్లు ఎగ్జిక్యూట్ అయింది కదా సార్, ఒక్కసారైనా చేయరాదు అంటే అదేం మన బీటెక్ క్వశ్చన్ పేపర్ కాదు 10 సార్లు రాసిన ఒక్క మార్క్ అన్న వేయరాదు అనడానికి. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం దీన్ని కంట్రోల్ చేసేదాకా, దాంట్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేసేదాకా జరగదు. అంటే ఒకసారి ప్రింట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, బిఫోర్ గోయింగ్ టు చెక్ ద కండిషన్, వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ i ఈజ్ ఈక్వల్ టు i+3 అంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? సార్ లిటరల్గా చెప్తున్నా, ఐ లైక్ టు టీచ్ ఫర్ ఫ్రెషర్స్. కాకపోతే మీ ఫ్రెషర్స్కి ఈ మాట క్వశ్చన్ అడిగేసి ఒక 10 నిమిషాలు వదిలేయాల. దాంట్లో ఉండే ప్రాబ్లం అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు. సార్ ఐని డిక్లేర్ చేయలే కదా. Yeah. ఓ సో సారీ అండి. x ఈజ్ ఈక్వల్ టు అని అనుకోండి, x+3. చెప్పండి. కరెక్ట్ పాయింటే, కాకపోతే ఇప్పుడు చెప్పండి. సో 4 times. ఓకే సరే, అవుట్పుట్ చూద్దాం. నాకు తెలియదు. వావ్, ఇట్స్ 4 times. ఎందుకు 4 times? ఇక్కడ 4 అని కనపడుతుంది చూడండి. 1369. 1 అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత x వాల్యూ 1+4 కాబట్టి 4 లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది 2 7 or 10. 7 అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి 7 లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది 3. ఇప్పుడు 7 కాస్త 7+3 అంటే 10, x లోపల 10 వస్తుంది కాబట్టి 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ కాదు ఈక్వల్ టు, కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత x వాల్యూ ఎంత అవుతుంది? కమాన్, 10 + 3 ఎంత? 13. 13 ఈజ్ లెస్ దాన్ 10 కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఆగిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని తర్వాత నేను console.log x అని పెట్టాను అనుకోండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? మీరు చాట్లో పెట్టండి, చెప్పకండి, ఎవ్వరు చెప్పకండి, అందరూ పెట్టండి నాకు చాట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది తెలియక బుర్రలు బాధేసుకుంటూ ఉంటారు అందరూ. కమాన్. చెప్పునానా? ఓకే. సో చాలా మంది మనకి 13 అని పెట్టారు, కొంతమంది 1 అని పెట్టారు. 1 వెరీ గుడ్. నాకు ఈ ఆన్సర్ కోసమే నేను వెయిట్ చేశాను అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ దిస్ పర్టికులర్ ఆన్సర్. 1 వస్తుంది అని ఎవరైతే చెప్తారా అని చూసాను. వెరీ నైస్. 1 ఎప్పటికీ ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారంటే, ఈ ఇంక్రిమెంట్ అయింది ఎంతసేపు దీని మధ్యలోనే ఉంది కాబట్టి అది 1 ఏమో అనుకుంటున్నారు మీరు, రైట్? కానీ ఉన్న వేరియబుల్లే మనకి ఎప్పటికప్పుడు
ఇంక్రిమెంట్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 1 కాస్త 2 ఎంత అయింది, 4 అయింది. తర్వాత ఎక్స్లో ఉన్న వాల్యూవే మారుతూ వచ్చింది అనమాట. కాబట్టి ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్లో ఉన్న వాల్యూ అంటే ఇది కొత్త వాల్యూ ఉంటుంది, మాడిఫై అయిన వాల్యూ ఉంటుంది తప్ప ముందుకున్నది రాదు. అంటే దీని లోపల మాడిఫై చేస్తున్నాం కదా సార్ అని అన్నా కూడా సరే, లోపల మాడిఫై చేస్తున్న మారుతున్న వేరియబుల్ మాత్రం బయటదే. ఓకే, అందుకని మనకి 13 ఆన్సర్గా వస్తుంది అనమాట. ఎస్, ఇదిగోండి 13 అలా. సో ఓవరాల్గా దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డిస్ప్లే, ఐ మీన్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ ఎక్స్కి ఏమవుతుంది అని. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓకే ఫైన్. సో ఈ రకంగా మనము ఎక్స్లో ఉన్న వాల్యూని ఎలా మారుతుంది అనేది తెలుసుకోగలుగుతున్నాం. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ అని కాకుండా ఎక్స్ అని పెడితే అవుట్పుట్ ఏమొస్తుంది, ఇది వదిలేద్దాం, ఎక్స్ తర్వాత ఏం జరుగుతుందని. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఈ లాస్ట్ లైన్ కూడా తీసేద్దాం. వాట్ ఈస్ అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? కమ్ ఆన్. సో ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 4 ప్రింట్ అవుతుంది, తర్వాత 7 ప్రింట్ అవుతుంది, తర్వాత 10 ప్రింట్ అవుతుంది, తర్వాత ఏం ప్రింట్ అవ్వదు. దట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. 1 4 7 10 కదా. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? 1 3 5 7 9. ఎందుకనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం కాని వాళ్ళు కొద్దిగా అక్కడ ఆగి ఒక పావు గంట అరగంట స్పెండ్ చేయండి, ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు అయింది అని. దిస్ ఈస్ యువర్ ఎక్సర్సైజ్ అనమాట. మీరే ఎక్సర్సైజ్ చేయాలి, నేను ప్రతిసారి నేనే చెప్పడం కాదు. ఆల్రెడీ 4 సార్లు చెప్పాను ఈ పాయింట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని. ఇప్పుడు నా దగ్గర కొత్త అసైన్మెంట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే నేను ఎక్కడే ఆలోచిస్తున్నా. సారీ గైస్, వేరే ఆలోచనలో ఉండిపోయాను నేను ఈరోజు. సారీ, వర్క్ అట్లుంటుంది. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. ఎలా చేస్తారు? 1 to 10 నెంబర్స్ని ఎలా ప్రింట్ చేస్తారు? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎక్స్. కాకపోతే ప్రతిసారి 2 times 2 ఇంక్రిమెంట్ చేయకుండా 1 ఇంక్రిమెంట్ చేసామంటే మనకి 1 to 10 వస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఏముంది, 10 to 1 ఎలా ప్రింట్ చేస్తారు? సో ఎక్స్ని నేను 10 నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ 10 నుంచి 1 వరకు ప్రింట్ చేయమంటున్నాను. కాబట్టి కండిషన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ మైనస్ 1 అంతే. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, సార్ అగైన్ అసే ఈ థాట్ రావడం తొందరగా రాదు, బట్ యూ హ్యావ్ టు సో 10 to 1 ఇలా ప్రింట్ అవుతుంది ఇలా.
సో ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఇప్పుడు రివర్స్ గేర్ వేసాం, రివర్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బండి నడిపినప్పుడు మనకి అన్ని తెలియవు, మెల్లగా కంట్రోల్ చేసుకుంటున్నట్టే ఇక్కడ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్లీజ్ జస్ట్ కంట్రోల్ చేయడం ఎట్లా అనేది ఆలోచించుకోండి. 10 to 5, 5 to 15, 5 to 15 వరకు ఎట్లా రావాలి, 10 to 15 ఎట్లా రావాలి, 1 to 10 ఈవెన్ నెంబర్స్ ఆల్రెడీ చేసి చూపించాను, 1 to 10 ఆడ్ నెంబర్స్ ఎలాగ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి, 1 to 10 ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేసేటప్పుడు మీరు ఈ తొక్కలో లాజిక్ యూజ్ చేయకండి. 1 to 10 ప్రింట్ ఎప్పుడు 1 to 10 ని ప్రింట్ చేయడానికే ట్రై చేయండి. ప్రింట్ చేసి ఇప్పుడు 1 to 10 ప్రింట్ అయిన తర్వాత దీంట్లో అన్ని ప్రింట్ అయిపోతున్నాయి. అన్ని ప్రింట్ అవ్వకుండా ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ నేను ఒక ఇఫ్ రాసుకోవాలన్నమాట. ఇఫ్ ఎక్స్ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు వాట్ ఐ షుడ్ డూ, ఐ షుడ్ ఓన్లీ దెన్ ఐ షుడ్ కన్సోల్. లేకపోతే ఏం లేదు, ఇంక్రిమెంట్ మాత్రం చేస్తూ పోవాలి, లేకపోతే ఒక ఇబ్బంది వస్తుంది. సపోజ్ ఇప్పుడు దీన్ని నేను లోపల పెట్టాను అనుకోండి, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద ఇబ్బంది గోయింగ్ టు హ్యాపెన్, ఎక్స్ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి ఎప్పుడు కూడా, బెస్ట్ ప్రాక్టీస్ అది. ఒకవేళ ఎలా చేస్తే ఏమవుతుంది, ఎక్స్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫైడ్, 1 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్ వాల్యూ 1 ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, కన్సోల్ ప్రింట్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి ఎక్స్లో ఎప్పటికీ ఆ ఒక్కటే వాల్యూ ఉంటుంది కాబట్టి అది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది, ఒక్క వాల్యూ కూడా ప్రింట్ అవ్వదు. నేను అంటే ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోయింది అని అంటే బ్రౌజర్ కొద్దిగా స్టాప్ అవుతుంది కాబట్టి నేను ఆ ఇష్యూస్ చూపించట్లేదు. సో ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి అని అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడే ప్రింట్ చేయండి, నాట్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ప్రింట్ చేయండి 1 to 9. సో దిస్ ఈజ్ ఇట్, దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఈ రకంగా మనము ఎలా కంట్రోల్ చేస్తున్నామో చూడండి, ఏ గేర్ వేయాలి, ఏ అప్లై చేయాలి, ఇంతే, ఇంతకు మించి అక్కడ జరుగుతుంది ఏమీ లేదు సార్. ఓకే, ప్రోగ్రామింగ్ ఈజ్ మచ్ ఈజియర్ దాన్ రైడింగ్ ద బైక్. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ, బైక్ డ్రైవ్ చేయడం కానీ కార్ డ్రైవ్ చేయడం కంటే చాలా ఈజీ. ఓకే, అక్కడ గేర్లు వేయాలి, లైట్లు అప్లై చేయాలి, అన్నిటిని కలిపి ఒకటేసారి చేయాలి. ఒకవేళ ఏదన్నా చిన్నది మిస్ అయినా మొత్తం బిస్కెట్టే. కానీ ప్రోగ్రామింగ్లో అట్లా కాదు, చిన్నది మిస్ అయినా మళ్ళీ మనం రోల్ బ్యాక్ అవ్వచ్చు. దట్స్ వై ఐ లవ్ కంప్యూటర్స్. మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక చిన్న తప్పు చేసామంటే ఏదైనా జరగచ్చు, ఆ ప్రమాదం ఎంతదైనా పెద్దది అయి ఉండొచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో అయితే ఇంకా దారుణం, ఒక తప్పు చేస్తే ప్రాణాలే పోవచ్చు, ఒక ప్రాణం కాదు 100 ప్రాణాలు పోవచ్చు. అట్లా యు కాంట్ సే అది. కానీ కంప్యూటర్ సైన్స్లో అట్లా కాదు. దీనివల్ల మహా అయితే డబ్బులు ఒక బ్యాంకులోంచి ఇంకొక బ్యాంకులోకి వెళ్తాయేమో, దాన్ని రివర్ట్ కూడా చేసుకోవచ్చు, పట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద ఇష్యూ కాదు, టెస్టింగ్ చేసుకుంటారు బోల్డ్ అన్నీ అవుతాయి. సో ఐ లవ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఎనీవేస్, ఇలాగా 1 to 10 ఆడ్ నెంబర్స్ ప్రింట్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4. మల్టిపుల్స్ అంటే ఏంటి, 4 అయితే 4 మల్టిపుల్స్ అంటే 4 1s ఆర్ 4, 4 2 4 10 4 8 12 16 ఇవన్నీ మల్టిపుల్స్ అనమాట. ఇక్కడ రాశాను, ఇవి చూడండి. సో మీరు దీన్ని 2 సార్లు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. 1 సెకండ్, ఫుల్ స్క్రీన్ ఉంటుంది దీంట్లో. ఇదొక స్క్రీన్ తీసుకోండి, 24 నుంచి ఇదొక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇదొక స్క్రీన్ షాట్. రాహుల్ గా, హలో, నేను ఒక 10 minutes లో చేస్తాను రాహుల్, ఓకేనా? సో ఇలా వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దరు. అట్లీస్ట్ ఫస్ట్ 15 ప్రోగ్రామ్స్ అన్న చేయడానికి ట్రై చేయండి మీరు ఇవన్నీ అమ్మా. యా, సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1-2 ప్రాబ్లమ్స్ అని చెప్పట్లేదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఓకే, వాటన్నిటిని ఎట్లా చేయాలనేది ఆలోచిస్తూ ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి ఆ వీడియోస్, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన వీడియోస్ని కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, యా. సో నౌ సేమ్ థింగ్, ఇప్పుడు దీంట్లో ఒక లూపింగ్, ఒక ఇటరేషన్, దీన్నే ఇటరేషన్ అని కూడా అంటారు. ఇటరేషన్ అంటే
మళ్ళీ మళ్ళీ చేయడమే ఇటరేషన్ అంటే. మళ్ళీ మళ్ళీ ఇసిగించడం కాదు, అది ఇరిటేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇటరేషన్. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఇటరేషన్. ఐట్రేషన్ ఇంకా రకరకాల వర్డ్స్ ఉంటాయి. ఐట్రేషన్ అంటాము, ఇటరేషన్ అంటాము, ఓకే, లేకపోతే లూప్ అంటాం, రిపిటీషన్ అంటాం, ఓకే. అయితే ఈ ఇటరేట్ చేసేటప్పుడు వైల్ లూప్ యూస్ చేసి దీంట్లో మనము మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి యాక్చువల్గా. దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఇనీషియలైజేషన్. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. ఇక్కడ వైల్తో పాటు రాసేదాన్ని కండిషన్ అంటాం. ప్రతి వైల్ లోపల ఇది కూడా ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అండ్ బేసిక్గా వాట్ యు సే అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. బేసిక్గా ఈ 3 స్టెప్స్ ప్రతి వైల్ లూప్లోనూ ఉంటాయి. అలాగే మనకి ఫర్ లూప్ అని కూడా ఒకటి ఉంది. దీంట్లో ఉండే ఫెసిలిటీ ఏంటంటే 3 స్టెప్స్ని ఒకటే చోట రాసుకోవచ్చు. అంటే ఎలా సార్? వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, I less than or equal to 10, I plus plus. I is equal to 0 వద్దు, I is equal to 1 పెట్టుంది. సో హియర్ సేమ్ console.log of I అన్నాను అనుకోండి, ఇట్ విల్ సింప్లీ డూ దిస్. ఈ ఫస్ట్ ఇది మాత్రం పైన వైల్ లూప్ వల్ల వచ్చింది, ఇది ఫర్ లూప్ వల్ల వచ్చింది. కావాలంటే తీసేద్దాం మనం. దట్స్ ఇట్. ఇప్పుడు 1 to 10 ఈవెన్ నెంబర్స్ రాయాలి. సో ఎట్లా రాసుకోవచ్చు? ఇఫ్ I modulus 2 is equal to 0, then only console log. ఇలా కాకపోతే దీంట్లో ఒక చిన్న స్టెప్ చెప్పాలి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్, ఈ కోలన్కి ముందున్న స్టేట్మెంట్ ఫర్ లూప్ మొత్తానికి ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయినా ప్రతిసారి ఆ ఇనిషియలైజేషన్ జరగదు. అది ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ ముందే అది జరుగుతుంది. తర్వాత ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రతిసారి దానికి ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్ కరెక్ట్గా ఉంటే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఈ కండిషన్ ట్రూ రిటర్న్ చేస్తే మాత్రమే మీకు ఈ బ్లాక్లోకి వస్తాం. దీని తర్వాత ఇది ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం కండిషన్ చెక్ అయ్యే ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అందుకనే మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఈ కండిషన్ చెక్ అవ్వగానే కనుక ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఏమై ఉండేది? ఐలో ఉన్న వాల్యూ 1 కాస్త 2 నుంచి స్టార్ట్ అవ్వాలి అవుట్పుట్. ఐ మీన్ టు సే, ఒక్క నిమిషం ఇదంతా తీసేద్దాం. వన్ టు 10, 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 నుంచి ఎందుకు స్టార్ట్ అయింది సార్ అని అంటే, ఎస్, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి దీని తర్వాత నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యే ముందు. ఓకే, సో ఈ రకంగా మనము we can able to project what is for loop and what is while loop. Okay guys, have you understood the point? Hello sir, one doubt. Yeah, please go ahead please. సార్ ఫర్ లూప్ వైల్ లూప్ రెండు ఒకేలా ఉన్నాయి కదా, మరి రెండు డిఫరెంట్ ఎందుకు? ఏం లేదండి, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి మాత్రమే, అంతే తప్ప దీంట్లో పెద్ద నిగూఢ సత్యం ఏం లేదు, నిధి దాగి ఉంది అయితే ఏం లేదు. అంటే చాలా మంది చాలా సార్లు అడిగారు దీన్ని, బట్ నేను చెక్ చేసా, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కాకపోతే యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్. ఎస్పెషలీ అరేస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇది చాలా బాగుంటుంది మీకు. యా, ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, వైల్ లూప్స్ అనేవి కూడా బాగా ఉపయోగపడతాయి. అవి ఎప్పుడు రాస్తాం జనరల్ గా అంటే, డేటాబేస్ లోంచి పెద్ద పెద్ద రికార్డ్స్ ని తెచ్చుకున్నప్పుడు, ఇటరేట్ చేసేటప్పుడు ఆ రకమైనటువంటి వైల్ లూప్స్ ని వాడతాం. అంటే చూడ్డానికి అండ్ యాక్సెసిబిలిటీ బాగుంటుంది, అంతే తప్ప
మీకు మోస్ట్లీ ఫర్ లూప్ లో కంఫర్టబుల్ అయిపోతే ఫర్ లూప్ తోనే రాస్తారు అందరూ. నేను రాసిన ఫర్ లూప్ లోనే రాస్తాను, ఎందుకంటే అరేస్ ని ఇటరేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివర్స్ ఆఫ్ స్ట్రింగులు ఇలాంటివి చేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు వైల్ లూప్లు వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే చెయ్యలేమా అని కాదు, అక్కడ మీకు సింపుల్ గా కనపడుతుంది, ఇక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్ గా కనపడుతుంది అంతే. అరేస్ యూస్ చేసేటప్పుడు మాత్రం ఫర్ లూప్సే వాడడం చాలా ఉత్తమం. ఇప్పుడు చెప్పండి. అయ్యో చెప్పండి సార్. ఇప్పుడు వేర్ అనేది గ్లోబల్ కదా, ఇప్పుడు లెట్ కాన్స్ట్ ఇవి కూడా వాడితే ఇటరేషన్ ఇలాగే అవుతుంది. అలాగే అవుతుంది. గుడ్ క్వశ్చన్, యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి దీని తర్వాత కనుక ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని అడిగాను అనుకోండి. ఓకే ఓకే, ఇక్కడ యాక్సెస్ అవుతుంది, ఈ ఐ అనేది యాక్సెస్ అవుతుంది. ఐ అనేది యాక్సెస్ అవుతుంది. కానీ అదే నేను వేర్ కాకుండా లెట్ తోటి కనుక డిక్లేర్ చేశాను అనుకోండి, మనకి ఐ బయట యాక్సెస్ చేయాలని ట్రై చేసినప్పుడు యాక్సెస్ అవ్వదు, ఎందుకంటే మీరు లెట్ అనే వేరియబుల్ తోటి డిక్లేర్ చేశారు కాబట్టి. హలో, ఓకే సార్. యా, అయితే సార్ ఇక్కడ మీరు బ్లాక్ లోపల డిక్లేర్ చేసినట్టు కనపట్లేదు కదా, అయినా సరే ఇలా ఎందుకు జరిగిందంటే ఎస్, దీని స్కోప్ లోపలే ఉంటుంది. ఈ బ్రాకెట్ లో రాసింది ఈ బ్లాక్ స్కోప్ గానే వర్క్ అవుతుంది. ఓకే, మనల్ని కొద్దిగా ట్రిక్కీగా పెట్టడానికి ఒక్కొక్కసారి ఈ స్టేట్మెంట్ లేపేస్తారు, లేపేసి ఇక్కడ రాస్తారు అనమాట. దీని అవుట్పుట్ కూడా ఇదే ఉంటుంది. సరే, ఇది పక్కన పెట్టేసండి, స్కోప్ గురించి అర్థమైనప్పుడు ఈ థర్డ్ స్టేట్మెంట్ తీసేసినా పర్లేదు. సపోజ్ మీరు బయటే డిక్లేర్ చేసుకోవాలి అని అనుకున్నాను అని అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్ కూడా లేపేయచ్చు. కాకపోతే మీరు ఈ సెమీకోలన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఫర్ లూప్ లో 3 స్టేట్మెంట్లు రాయడం మాత్రం పక్కా, 3 అయితే స్టేట్మెంట్లు రాయాల్సిందే. ఇలా let I is equal to 1, I less than or equal to 10. ఇలా రాసిన అవుట్పుట్ ఇదే వస్తుంది. కాకపోతే అప్పుడు ఐ గ్లోబల్ అవుతుంది, గ్లోబల్లో ఉంటుంది. లెట్ బయట పెట్టుకున్నాను కాబట్టి గ్లోబల్ వేరియబుల్ గా యాక్సెస్ అవుతుంది. ఈ రకంగా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. యూ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్? ఎస్ సార్. సార్, నిన్న టెర్నరీ ఆపరేటర్ గురించి చెప్పారు కదా. అవునండి సార్, అది ఒకసారి ఒక చిన్న డౌట్ ఉంది సార్, అందులో ఒకసారి కోడ్ రాస్తారు ఇప్పుడు చెప్తుంది. కాదు, నీ డౌట్ ఏంటో చెప్పు. అంటే కంపారిజన్ అంటే ఎట్లా జరుగుతుంది సార్? అంటే ఒక ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ అది ఏది చూస్ చేసుకుంటుంది అని అర్థం కావట్లేదు సార్. అవును, వెరీ గుడ్. నువ్వు ధైర్యంగా మంచిగా ఆ పాయింట్ నువ్వు వెళ్ళావు కాబట్టి వెరీ హ్యాపీ. సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 3 అన్నాను. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ 56 అని అన్నాను. క్వశ్చన్ మార్క్. ప్రవీణ్, రాహుల్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ అయింది, ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోలన్ తర్వాత ఉంది చూసారా, కోలన్ కి తర్వాత ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ అయితే కోలన్ కి ముందు ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కాదు సార్, అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు, అంటే 3 వాల్యూస్ ని కంపేర్ చేసేటప్పుడు ఏ స్టేట్మెంట్ తీసుకుంటే, అంటే ఏ కండిషన్ ఇది అర్థమైంది సార్. అంతే, వెయిట్ చేయి, నువ్వు ఆలోచించు. లిటరల్ గా చెప్తున్నా, ప్లీజ్. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, గణేష్ అయినా మాట్లాడేది? సార్, అనిల్, నీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక 10 రోజులు థింక్ చేయండి అనిల్. 10 రోజుల తర్వాత నన్ను అడుగు. నువ్వు కొండలెక్కి గుట్టలెక్కి రాయి, ఎట్లా ఇట్లా ఇట్లా ఎట్లా పర్లేదు, నువ్వు చెయ్యి. అసలు ఏమి రాదు, పిచ్చిలేస్తుంది, ఆ పిచ్చిలోనే వస్తుంది కోడ్. నేను చెప్పేస్తే 1 minute నాకు, బట్ నేను చెప్పను.
నీకు నేర్పించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి. ఓకేనా? ప్లీజ్ డోంట్ మైండ్, నన్ను తప్పుగా అనుకోకు. ఓకే. యా. సో గైస్ ప్లీజ్ డోంట్ మైండ్, నాకు ఈరోజు వర్క్ ఉంది. యాక్చువల్గా నేను ఇంకొక వర్క్ కంప్లీట్ చేసి పెట్టాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్. రేపు మనము ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ ఫంక్షన్స్. ఓకేనా? ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చారా? ఎనీబడి జాయిన్డ్ న్యూలీ టుడే? అందరూ పాత వాళ్ళే కనపడుతున్నారు. ఎవరైనా జాయిన్ అయ్యారా? గణేష్, మీరు నాకు నెంబర్ ఇచ్చారా? హ్యావ్ యూ గివెన్ యువర్ ఫోన్ నెంబర్? Yes. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ మైండ్, నాకు ఈరోజు ఒక మీటింగ్ కూడా ఉంది. సో ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు. యా, చెప్పండి, గో హెడ్. సార్ ఇది నోట్ ప్లస్ అది ఇన్స్టాల్ చేసుకునేది సైడ్ బై సైడ్ ఎలా వస్తుంది సార్ ఇది పక్కన? ఏం లేదమ్మా, నేను విండోస్ కీ అండ్ లెఫ్ట్ యారో నొక్కుతాను, సైడ్ వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఏదో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోమన్నారు ఆ రోజు మరి. అవునా? అవును. ఏం సెట్టింగ్స్ చేంజ్ చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి పోయి ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ఓకే, ప్రిఫరెన్సెస్ లో ఆటో కంప్లీషన్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. చెక్ చేయడం అంటే సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకుని క్లోజ్ చేయండి. తర్వాత మర్చిపోకుండా మీరు జావా స్క్రిప్ట్ కోడ్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు సేవ్ దట్ ఫైల్ యాజ్ .html. ఓకే. అది లేకపోతే మళ్ళీ మీకు ఆ క్లోజింగ్ ట్యాగ్స్ అవి రావు. JSN చేస్తే వస్తాయి కానీ ఓన్లీ ఈ క్లోజింగ్ ట్యాగ్స్ వస్తాయి, HTML క్లోజింగ్ ట్యాగ్స్ రావు మళ్ళీ. ఓకే, ఇది ఇందులో రాసిన తర్వాత రన్ అంటే ఎట్లా చేయాలి సార్ ఇది? నెక్స్ట్ రన్ ఫైల్, ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఫైల్ కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూవర్. ఓకే, ఇలాగన్నా చేయండి. లేకపోతే మీరు ఎక్కడైతే సేవ్ చేస్తున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓకే. నైస్. ఓకే అండి, సీ యూ. Classes Monday to Friday వరకు అండి, వీకెండ్స్? అవునండి, వీకెండ్స్ ఉండవు. వీకెండ్స్ అయితే ఉండదు. యా, మండే టు ఫ్రైడే. ఓకే గైస్, ఒక్క నిమిషం, గివ్ మీ ఎ మినిట్, 1 సెకండ్. సో నేను కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎస్పెషలీ ఫర్ ఫ్రెషర్స్ అన్నమాట. సో వాళ్ళకి HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, తర్వాత యాంగులర్, రియాక్ట్, అంటే బేసిక్గా రియాక్ట్ తోటే చెప్తాను. రియాక్ట్ విత్ నోడ్, ఇవన్నీ కలిపి ఇవన్నీ చెప్తాం అనమాట. మొత్తం విత్ ప్రాక్టీస్ సెషన్స్తో పాటు చేపించి వాళ్ళకి ఒక మెంటర్ని కూడా అసైన్ చేసి దే హ్యావ్ టు బీ విత్ అస్ ఫర్ 6 months. ఓకే, సో ఆ 6 months మాతో పాటు ఉండడం అంటే దే హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే. అసైన్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. వాళ్ళు వర్చువల్గా ఉన్నా పర్లేదు, లైవ్లో ఉన్న, ఇక్కడ కూకట్పల్లి మన ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చినా పర్లేదు. సో వీఆర్ స్టార్టింగ్ బ్యాచ్. అఫ్ కోర్స్ ద కాస్ట్ ఈస్ 25,000 విత్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనమాట. కంప్లీట్గా ఫ్రెషర్స్కి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఫ్రెషర్స్ని ప్లేస్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అది. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ మనకి ఫుల్ టైం ఒక మెంటర్తో పాటుగా నేను ఇచ్చే అప్రోచ్లో ఉన్నాను. సో ఎవరైనా ఫ్రెషర్స్ అని అంటే ఒక 2-3 years గ్యాప్ ఉన్న వాళ్ళైనా పర్లేదు. ఓకే, అంటే వాళ్ళు కూడా యాజ్ అ ఫ్రెషర్గా జాయిన్ అవుతానంటే కూడా వాళ్ళని మేము తీసుకుంటాం ఆ పర్టిక్యులర్ పార్ట్లో. కాకపోతే యూ గైస్ హ్యావ్ టు ప్రూవ్. మీరు ఎవరైనా సరే ప్రతిరోజు ప్రూవ్ చేసుకుంటూ రావాల్సిందే. సో అండ్ దే హ్యావ్ టు వర్క్ హార్డ్ విత్ దేర్ ఓన్ దిస్ స్కిల్స్ ఆల్సో. ఏదది మన అర్థమెటిక్ రీజనింగ్ స్కిల్స్తో సహా అన్నీ చేయగలిగే ఉండాలి. వాళ్ళ కోసం మేము ఒక చిన్న బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రాబబ్లీ January 1st నుంచి వీఆర్ ప్లానింగ్, 2nd నుంచి వీఆర్ ప్లానింగ్. ఆర్ఎల్స్ సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా ఉంటే లెట్ మీ నో, వాళ్ళని చెప్పండి. ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఎందుకో ఊరికే ప్రూవ్ చేస్తున్నాను. ఇది ప్రవీణ్ గుబ్బలా అని టైప్ చేస్తే మీకు నౌ వీఆర్ గెట్టింగ్ VLR ఇన్స్టిట్యూట్ ప్రవీణ్ గుబ్బలా అని. ఇంతకుముందు ఐ యూస్ టు వర్క్ విత్ డిజిటల్ లింక్ అనమాట. ఇప్పుడు తీసేశారు. యాక్చువల్గా మంచి పని చేశారులేండి. సో
ఐ షో యూ. మీరు ఒక్కసారి లేకపోతే ఈ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళినా సరే, సో దిస్ ఈస్ ద ప్లేస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ ప్లేస్ కాదు, ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది. దీంట్లో నా రివ్యూస్ చూడండి, ఎస్పెషలీ ప్రవీణ్ గుబ్బల రివ్యూస్ చూడండి. దీంట్లో చాలా ఉంటాయి నా రివ్యూస్, పర్సనల్ రివ్యూస్ చాలా ఉంటాయి. మరి ఉంచాడా తీసేసాడా మీన్ స్టాక్ చూద్దాం. గ్రేట్ లెర్నింగ్, సురేందర్ రెడ్డి, పవన్, సంతోష్, స్వరూప్, శీతల్. సో దిస్ ఈస్ వన్ ఫెలో హియర్ somewhere, it should be there, my name. Yeah. Okay. సో అంటే నేనేదో నన్ను ప్రూవ్ చేసుకుంటున్నానని కాదు, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. ఖాజా, యా, హీఈస్ ఆల్సో మై స్టూడెంట్, ప్రవీణ్ సార్ స్టూడెంట్. ఓకే, సో నేను వాళ్ళ పేర్లు ఏం వాడుకోవట్లేదు, ఇది నాది, నేనే వాడుకుంటున్నాను. జోషి, ఐ డోంట్ రిమెంబర్ హిమ్. అనూష, నో ఐడియా. భిక్షు, చాలా జాబ్ రిలేటెడ్ కానీ, తర్వాత మీరు ఒకసారి చూడండి దీంట్లో రివ్యూస్. ఐ వాజ్ దేర్ విత్ దమ్. ఓకే, సో మంచిగా జాబ్స్ అన్ని వాళ్ళు అన్ని కాదు, చాలా మంది ప్లేస్ అయ్యారనమాట. వెరీ గుడ్ సక్సెస్ ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ లెట్ మీ నో. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే చెప్పండి హూ ఆర్ స్ట్రగ్లింగ్. కాకపోతే 6 months అయితే పడుతుంది, అదేమంత ఈజీ కాదు. దే హ్యాడ్ టు వర్క్ ఫర్ ఫుల్ టైం. ఓకే, సో 25,000 అని మాత్రం అనుకోబాకండి. ఎందుకంటే ఎవరు ఫ్రీగా రావట్లేదండి, ఆఖరికి ఎవరు రావట్లేదు, అంతే. నేను ఇంకేం చెప్పాను, ఎవరిని కంపేర్ చేయట్లేదు, ప్రతి దానికి చాలా కాస్ట్ ఉంది. సో ఫుల్ టైం రిసోర్సెస్ని నేను పెట్టి చేయించాలనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ లెట్ మీ నో, బట్ విచ్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట దాంట్లో. అండ్ వన్ ఫుల్ టైం మెంటర్ మనకి అవైలబుల్గా ఉంటారు. ఓకే, సో యా, చెప్పండి సార్. ఐ హావ్ ఎ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారా అండి? ఇది దేనికండి? 6 months ఇస్తాను. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తాను. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. యా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తాను. వాట్ ఆల్ సబ్జెక్ట్స్? HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్, రియాక్ట్ విత్ నోడ్. రియాక్ట్ విత్ నోడ్ అంటే వాళ్ళకి, అంటే నోడ్ లో మొత్తం అంతా చేయలేం మనం. ఏపీఐస్ అండర్స్టాండింగ్ వరకు రాస్తాం. దాంట్లో గిట్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, గిట్. సో దోస్ గైస్ ఆర్ ఇండస్ట్రీ రెడీ అండి. ఫ్రెషర్స్ ని తీసుకుని చాలా కంపెనీస్ ఇబ్బంది పడుతున్నాయి. అట్లా కాకుండా ఫ్రెషర్స్ ని మనం ఇచ్చినప్పుడు దే ఆర్ ఏబుల్ టు రెడీ అనమాట. అట్లా. And how much time needs to be? 6 months. 6 months. Daily 7 hours. Daily 7 hours. No second question. నాకు డైలీ 7 hours జూమ్ టైం కావాలి. యూ హ్యాడ్ టు బి ఆన్లైన్. దాంట్లో సెకండ్ థాటే లేదు. For working people it's difficult. అవును, వర్కింగ్ పీపుల్ కోసం కాదు, ఎందుకంటే మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ కూడా అంత ఉంటాయండి. ఎవరో అడుగుతున్నారు, సమ్మన్ ఇస్ ఆస్కింగ్ మీ అబౌట్ డేటా స్ట్రక్చర్స్, ఇవన్నీ. దాంట్లో చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను అనేది అది, ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయనంటే యూ షుడ్ బి ఛాంపియన్ ఇన్ డెవలప్మెంట్, కోడింగ్ విషయంలో బాగుండాలి అని. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రీస్ క్రియేట్ చేయగలరా, స్టాక్స్ క్రియేట్ చేయగలరా, క్యూస్ క్రియేట్ చేయగలరా, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసా మీకు, వెబ్ సర్వర్ అంటే ఏంటో తెలుసా, డిప్లాయ్మెంట్లు తెలుసా, ఇవన్నీ చెప్తా ఉండాలి. అదే ఇప్పుడు మనము ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అయితే మనకి రియాక్ట్ వస్తే చాలు. రియాక్ట్ని మీకు ఆర్కిటెక్చర్ అంతా రియాక్ట్ విషయంలో మీరు ఫుల్ తురుము అయితే సరిపోతుంది. కానీ ఫ్రెషర్కి అట్లా కాదు. ఫ్రెషర్స్కి ఎట్లా అంటే ప్రోగ్రామింగ్ బాగా రావాలి. అరేస్, ఒక కాంప్లికేటెడ్ అరే ఇచ్చేసి మీకు అది చేయమంటారు. ఓకే, మీకు ఇంటర్వ్యూలో రియాక్ట్లో ఇంటర్వ్యూలో అడిగేది చాలా టఫ్గా ఉంటుంది. అంటే టఫ్ అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్స్ ద డిఫరెన్స్. యా Sir, but other thing is like ఇద్దరు డూప్లికేషన్ ఆఫ్ కాస్ట్ అవుతుంది కదండి. ఇది ఈ కోర్స్ చేస్తాం 15,000 అవుతుంది, మళ్ళీ అందులో 25,000 కదండి. నేను అట్లా చేయను, అలా ఏం లేదండి. అది ప్రోరేటా బేసే ఉంటుంది. మరి అంత వేస్ట్ ఫెలోన్ కాదులేండి సార్ నేను. జస్ట్ ఫర్ క్లారిటీ. నో ఐ డూ యాక్సెప్ట్ ఇట్. నేను మీకు ఇదే అని కాదు, రియాక్ట్కి మీరు 15,000 పే చేస్తే నెక్స్ట్ టైం మీరు ఏదన్నా మన
యాంగులర్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ నేను జావా స్క్రిప్ట్ అంతా అక్కడ రిపీట్ చేస్తాను. దానికి నేను చార్జ్ చేయను. ఓకే, 5,000 రిమూవ్ చేసేస్తాను అక్కడ. అప్పుడు మీకు కోర్సు 10,000కే ఇస్తాను. యా, అది క్లారిటీ ఉంది నాకు. యా, షూర్. ఇప్పుడు నేను ఈ కోర్స్ చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరి నుంచి నేను ఎన్రోల్ అవుతే నాకు మరి ఎంత కాస్ట్ పడుతుంది? మిగతా 10,000 పే చేయడమే, అంతే. అంతేనండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు. యా, ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. యా, నేను అదే చెప్పాను కదా, మిగతా మీరు Node.js కోర్స్ చేసినప్పుడు కూడా నేను జావా స్క్రిప్ట్ చెప్పాలి. అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ట్రా చేయను. నేను దాంట్లో కరెక్ట్ గా ప్రోరేటా బేస్ తోటే చేస్తాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ఎట్ ఆల్ జాబ్ ప్రాబ్లం ఉంటే కొంచెం ఛాలెంజ్ గా ఉంటుంది. అదే ఒక ఇష్యూ అండి. ఎందుకంటే మీరు ఐ డోంట్ నో శ్రీనివాస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్రీ అవ్వకండి శ్రీను. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మనము 4 hours కి ప్లాన్ చేసుకుందాం. ఓకే, మీరు అప్పుడు అట్లాంటివి ఎప్పుడు చేయాలంటే మీరు ఫస్ట్ ఈ జావా స్క్రిప్ట్ రియాక్ట్ కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఇది అయిపోయిన తర్వాత మీరు ఆ పర్టికులర్ అప్రోచ్లోకి జాయిన్ అవుతారు. మీరు కంగారు పడకండి, ఫస్ట్ మీకు టచ్ రానివ్వండి. వచ్చిన తర్వాత అప్పుడు మనం జాయిన్ అవుతాం దాంట్లో. ముందు ఇది కంప్లీట్ అవనివ్వండి. ఓకే, నేను ప్లాన్ చెప్తాను మీకు. మీరు అప్పుడు క్లాసులు వింటూ ఆ పని చేయలేరు, రెండు జరగవు ప్యారలల్ గా. సో ద బిగర్ చంక్ ఇన్ ద హోల్ కోర్స్ ఈజ్ జావా స్క్రిప్ట్ విత్ రియాక్ట్. అది మీరు ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుంటే అప్పటికి ఏంటంటే HTML, CSS, బూట్ స్ట్రాప్ ఇలాంటివి చిన్నవి మిగులుతాయి. సో అప్పుడు అది మీకు ఈజీగా చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, మీరు వర్రీ అవ్వకండి. ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ ఎ బెస్ట్ పాత్. ఓకే, షూర్గా. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, థ్రెషోల్డ్ అనే ఒక కంపెనీ ఉంది, ఇంకొకటి కంపెనీ పేరేంట, చిన్న కంపెనీలు, ఎస్పెషల్లీ TCSలో వస్తుందా సార్ అంటే రాదు. TCSలో డైరెక్ట్గా నా వైపు నుంచి అయితే రాదు. మీరు 2020 పాస్ అవుట్ అయి ఉండి 60% మార్కులు ఉంటే నేను చేస్తా, మీరు TCSలో పడేటట్టు చేస్తా. కానీ పాస్ అవుట్ కాదు, నాది ఓల్డ్ అని అంటే నేనేం చేయలేను. వాళ్ళు డైరెక్ట్గా తీసుకోరు, అలాంటి ఫ్రెషర్స్ని తీసుకోరు. మీరు ఫ్రెషర్స్గా వెళ్ళే కంపెనీస్ ఎలా ఉంటాయి అని అంటే, చిన్న కంపెనీసే, సమ్ టోటల్ అని, లేకపోతే థ్రెషోల్డ్ అని. అరే మంచి కంపెనీ అబ్బా, అది దాని పేరు ఎట్లా మర్చిపోయాను నేను. IoT బేస్డ్ కంపెనీ యాక్చువల్గా. దాంట్లో కూడా మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు అట్లా. సో సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్తారండి? ఏం పర్లేదండి, ఏ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. ఓకే, మనం వెళ్ళే కంపెనీస్ అలా ఉన్నాయి. అవును, కొంతమంది HRs అట్లా అడుగుతారు, నేను కాదనట్లే. మనకి 10 కంపెనీలు ఉంటే 10లో 9 చెత్త కంపెనీలో ఉండనివ్వండి. ఒక్కటైతే మాత్రం మీ సబ్జెక్ట్ని, ప్యూర్గా మీ సబ్జెక్ట్ని మాత్రమే గుర్తించి తీసుకుంటుంది. నేను ఆ హామీ ఇస్తా. దానికి రెజ్యూమ్ ఎట్లా పెట్టాలో నేను చెప్తా. మీరు ఆది వర్రీ అవ్వకండి. నేను చెప్తా, 10లో ఒక్క కంపెనీ డెఫినెట్గా అలా ఉంటుంది. నాకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. అంటే వాళ్ళకి ప్రతిరోజు రిక్వైర్మెంట్ ఉండదు, కానీ సమ్వేర్ ఐ విల్ ప్లగ్ విత్ యూ. నేను ఎక్కడో చోట మిమ్మల్ని ప్లగ్ చేస్తాను, డోంట్ వర్రీ. అది వర్రీ అవ్వకండి. ముందు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా దీని మీద ప్రేమను పెంచుకోవడం, దీని మీద ఎఫెక్షన్ పెంచుకుని ప్రోగ్రాములు రాయడం. వన్స్ యు ఆర్ డన్ విత్ దట్, తర్వాత నన్ను ఏం చేయమంటారు అడగండి, నేను చెప్తాను. డోంట్ వర్రీ. ఓకే, చలో. కానీ నాకు ఆ టైం కావాలి. 4 hours 6 hours అనే టైం ఉంది చూసారా, టైం ఇస్తేనే నేను చేయగలను. సరే, అది ఓకే. చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డోంట్ మైండ్, విల్ మీట్ టుమారో, బట్ ఐ నీడ్ టు రష్ నౌ. ఓకే, బై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.